హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్కి చాలా డిమాండ్ ఉంది. చాలామంది తెచ్చుకొని పెంచుకుంటున్నారు కూడా. తెచ్చుకున్న తర్వాత అవి సరిగ్గా పెరగవు. అందులో జెడ్ ప్లాంట్ అయితే లీవ్స్ చాలా షైనింగ్గా ఉండి భలే అట్రాక్టివ్గా ఉంటాయి. అవి తెచ్చుకున్న తర్వాత మనం బెడ్రూమ్స్లో అక్కడ పెట్టేసుకోవచ్చు అని చాలామంది తెచ్చుకుంటారు, కానీ అవి సరిగ్గా పెరగవు. అవి పెరగటానికి వాటిని ఎలాగా ప్రాపగేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. నేను చిన్నది పాట్ ఉంటే అందులో ఆకులు, జెడ్ ప్లాంట్ ఆకులు ఉంటాయి కదా, అవి కట్ చేసేసి ఈ కాంపోస్ట్లో పెట్టాను. పెట్టిన 1 మంత్ తర్వాత చెక్ చేస్తే కింద దుంప వస్తుంది అనమాట. ఆ దుంప లేకపోతే ఇవి పెరగవు. కంపల్సరీ ఆ దుంప ఉండాల్సిందే. అది 1 మంత్కే వచ్చింది. నేను వేరే దాంట్లో వేస్తే దాని పక్కన 2 మంత్స్ తర్వాత చిన్నది మొక్క పెరిగిందనమాట. ఇది వర్కౌట్ అయిందని నేను ఇప్పుడు సెకండ్ టైం, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది సెకండ్ టైం వేసాను. ఇది మాత్రం 2 మంత్స్ తర్వాత తీసాను. మీరు వీడియోలో చూసినట్టుగా అట్లాగా దుంపలాగా వచ్చేసింది అనమాట. దాని పక్కనే ఉంది, అది బ్రహ్మకమలం, చిన్న ఆకు కట్ చేసి పెట్టాను. అది కూడా 2 మంత్స్కి చూసారా ఎంత బాగా వచ్చినాయి, పక్కన ఆకులు వచ్చేసాయి. ఇవి ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ ఇవి బాగా పెరగాలంటే కొంచెం వీటికి ఎండ తగలాలి. మనకు బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఎండ తగలని ప్లేస్లో పెడితే ఇవి పెరగవు. చాలామంది ఇండోర్ ప్లాంట్స్ కదా అనేసి బెడ్రూమ్లో పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది కదా అనేసి తెచ్చుకుంటారు, కానీ వర్కౌట్ అదనమాట. నేను కూడా 1 ఇయర్ ఆ బెడ్రూమ్లో అట్లా చేసి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూశాను, కానీ అస్సలు పెరగవు. అలాగే బయట పెట్టాను, ఫ్లాట్ బయట డోర్ పక్కన పెడితే అవి బాగా చూసే వాళ్ళకి బాగుంటుంది కదా అని పెట్టాను. అప్పుడు పెరగలేదనమాట. తర్వాత నేను ఎప్పుడైతే బాల్కనీలో ఎండ తగిలే చోట పెట్టానో అప్పుడు 2 మంత్స్ తర్వాత రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు ఎంత బాగా పెరిగాయి అనమాట. కుండీ నిండా వచ్చేసాయి మొక్కలు. పక్కన బాగా పెరుగుతాయి అనమాట. ఎండ తగలాలి. వీటికి మెయింటెనెన్స్ కూడా మనం ఊరెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ మొక్కలు బాగా పెంచుకోవచ్చు. వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సిన పనే ఉండదు అనమాట. దీనికి వాటరు వీక్లీ, మంత్లీ వేసినా కూడా పర్వాలేదు. ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళేటప్పుడు ఆ రోజు మాత్రం ఫుల్గా వాటర్ పోసేసి మనం వెళ్ళామంటే 1 మంత్ తర్వాత వచ్చినా కూడా ఇవి బాగా ఉంటాయి అన్నమాట. కానీ వీటికి ఎండ తగలపోతే మాత్రం పెరగదు. ఇండోర్ ప్లాంట్స్ అంటారు, కానీ ఎండ తగలపోతే పెరగవు. పెరగకపోయింది కాక మొక్క అంతా డల్ అయిపోయి అసలు 1 ఇయర్ అయినా సరే మీకు ఇంకా రిజల్ట్ కనిపించదు. నేను ఆల్రెడీ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇదే ఫ్రెండ్స్తో కనుక్కుంటే వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం అనిపించింది. అప్పుడు నేను బాల్కనీలో పెట్టగానే మొక్కలు ఎంత బాగా పెరిగాయో. 2 ఇయర్స్ నుంచి అయినా సరే పక్కన ఒక చిన్న మొక్క కూడా రాంది బాగా పెరిగాయి. వీటికి మనం కొత్తగా కుండీలు వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం కాంపోస్ట్ యాడ్ చేయండి. అలాగే కొంచెం మట్టి లూజ్గా ఉండటానికి కొంచెం ఇసుక యాడ్ చేయండి. ఇది ఈ కుండీలో చూసారా, నేను వీడియోలు చూపిస్తాను. కుండీలో మట్టి నేను చాలా రోజుల నుంచి ఏ మొక్క పెట్టకపోయేసరికి మట్టి చాలా హార్డ్గా అయింది. ఇది కూడా గార్డెనింగ్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ టిప్ అనమాట. అలాంటప్పుడు మనం బకెట్లో వాటర్ పోసి కానీ పెద్ద గిన్నెలో కానీ వాటర్ పోసేసి ఆ కుండీ పెట్టేసామంటే ఒక 1/2 అవర్ కానీ 15 మినిట్స్ కానీ వదిలేయండి. మట్టి అంతా బాగా లూజ్ అయిపోయింది అనమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే కొత్తది ఏ మొక్క వేసినా కూడా మనము కుండీలో మట్టి మొత్తాన్ని కలపాలన్నమాట. ఆ పైన కింద అంతా కలిపేస్తే అప్పుడు బాగా సెట్ అవుతుంది. ఏ మొక్క అయినా పెరగాలంటే వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ మాత్రం ఆ కుండీలో నిల్వ ఉండకుండా చూసుకోండి, లేకపోతే మొక్కలు పెరగవన్నమాట, చనిపోతూ ఉంటాయి. ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఇవి దగ్గరగా ఎందుకు వేస్తున్నానంటే ఇవి దగ్గరగానే వస్తాయన్నమాట. బాగా పక్కన ఆనుకొని వస్తాయన్నమాట. అది మొక్క చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఫస్ట్ టైం ప్రాపగేట్ చేసినప్పుడు పెట్టిన మొక్క చూసారా ఎంత బాగా వచ్చిందో. పక్కన చిన్నది అసలు భలే క్యూట్గా వచ్చింది. అంటే పెరుగుతుందిలేండి, దానికి టైం ఇవ్వాలి. ఇవి తొందరగా 1 వీక్లో 2 వీక్స్లో రిజల్ట్ చూపించే మొక్కలు కాదు. మంత్ 2 మంత్స్ పెరుగుతాయి. పెరగటం మొదలు పెడితే మాత్రం సూపర్గా పెరుగుతాయి. ఇది బయట ఉండేదన్నమాట. దీంట్లో కరెక్ట్గా 2 చిన్న పీసుల్లాగా ఉండి ఎండలో పెట్టాక చూడండి ఎంత బాగా స్టార్ట్ అయింది. చూస్తే మీకు లైటిష్ గ్రీన్ కలర్లో వస్తాయి అన్నమాట. కొత్తగా వచ్చిన మొక్కలన్నీ లైటిష్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇది చూసారా ఇంకో వేరేది. అసలు ఇదైతే చూడండి ఎంత బాగా పెరిగిందో. అసలు 2-3 ఉండే అనమాట. ఎండలో పెట్టడం మొదలు పెట్టాక అసలు అంతా చూడండి అన్ని లైటిష్కే. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఇంకోటి కూడా అంతే, నేను మళ్ళీ అది కూడా షేడ్లో పెట్టాను అనమాట. అది పెరగట్లేదు. సరే అని ఇంకొక దాంట్లో పెట్టాను, అంటే ఎండలో వచ్చేటట్టు పెట్టాను. అది కూడా పెరగటం మొదలుపెట్టింది. చూడండి అవి అయితే ఇంకా చిన్నవి వచ్చాయి చూసారా, మీకు కనిపిస్తూ ఉంటాయి వీడియోలో చూస్తే. 2 కొత్తగా వచ్చాయన్నమాట. అదిగోండి పక్కన. అది పెరగటం మొదలు పెడితే మాత్రం సూపర్గా పెరుగుతాయండి, కానీ ఇండోర్లో పెరగవు.
ఇవి ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. నేను తెచ్చినప్పుడు చిన్న కుండీలో తెచ్చాను అనమాట. అది అప్పుడు 300, 350 అన్నారు. నేను ఇంకా 300 తీసుకొచ్చాను. వాటితోనే నేను ఇప్పుడు ఒక 5, 6 కుండీలలో పెంచుకుంటున్నాను.